నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాశ్. ప్రస్తుత బిజీ కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్యం పాలవుతున్నారు. బీపీ, షుగర్ వంటి సమస్యలు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. గతంలో పట్టణాల్లో కనిపించే ఈ జబ్బులు ఇప్పుడు గ్రామాల్లోనూ కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సమస్యల బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి 5గురిలో ఒకరికి షుగర్ వస్తుందంటున్నారు వైద్య నిపుణులు. గ్రామాల్లో 26% మంది, పట్టణాల్లో 30% మంది బీపీ బాధితులు, పల్లెల్లో 19% మంది, పట్టణాల్లో 24% షుగర్ బాధితులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత జీవన శైలిలో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న దానిపై వరంగల్ మండి బజార్ ప్రాంతంలో ఉన్న ఎండి జనరల్ మెడిసిన్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అజిత్ మహమ్మద్తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ స్పెషల్ ఇంటర్వ్యూ. అతి గ్రామీణ ప్రాంతాలలో అధికంగా గ్రామీణ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు థైరాయిడ్, అదేవిధంగా బీపీ, షుగర్తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలకు ఉపశమనం పొందేందుకు వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఈరోజు మనం వరంగల్లోని ఉస్మానియా హాస్పిటల్ స్పెషల్ డాక్టర్ విత్ అజిత్ మొహమ్మద్ గారు ఉన్నారు మనతో. తనతో కొన్ని విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, అసలు బీపీ, షుగర్, థైరాయిడ్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి మొదటిగా? సో నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అజిత్ మొహమ్మద్, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్, వరంగల్ ఉస్మానియా హాస్పిటల్ జేపీఎన్ రోడ్లో వర్క్ చేస్తున్నాను. ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ అనేటివి పూర్వకాలంలో అంతగా ఎక్కువ లేకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే పెరగడం అనేది మనం గమనిస్తున్నాము. దీనికి ముఖ్య కారణం మన లోపల పాశ్చాత్య సంస్కృతి అనేది పెరగడము, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి, అంటే మనము తినే ఆహారము దానికి ఆ క్యాలరీల ఖర్చు అనేది బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఈ బీపీ, షుగర్లు అనేటివి ఎక్కువగా వస్తున్నాయి. సో ముఖ్యంగా బీపీ అంటే ఎక్కువ సాల్ట్ రిలేటెడ్ ఐటమ్స్ తినడం, అంటే ఏంటి, ఈ పిజ్జాలు, బర్గర్లు, విలేజ్లలో అయితేనేమో ఊరగాయలు, అంటే మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి అని పచ్చళ్ళు, ఊరగాయలు తినడము. తర్వాత దాంతోపాటు షుగర్ అనేది మనకు అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తినడం వల్ల మన మెటబాలిజం అనేది ఒబేసిటీ, అంటే ఉబకాయం, అంటే బరువు పెరగడం వైపు వెళ్ళడం వల్ల దీంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగి ఆ ఇన్సులిన్ యొక్క పనితనం అనేది తగ్గి మనకు షుగర్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత థైరాయిడ్ అనేది మన లోపల అయోడిన్ మూలకం అనేది మనం తినే ఆహార పదార్థాలలో మనకు అబ్జర్వ్ కావాల్సి ఉన్నది. అయితే మనకు కావాల్సినంతగా అయోడిన్ మూలకం అనేది లభించకపోవడం వల్ల థైరాయిడ్ అనే జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సార్, మొదటగా అసలు గ్రామాల ప్రాంతాల్లో ఉండే ప్రజలు, అంటే మామూలుగా వారి బీపీ, షుగర్ అటాక్ అయిందా అనే విషయాన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అసలు ఏ లక్షణాలతో తెలుసుకోవచ్చు వాళ్ళు? సో చాలా సందర్భాలలో ఒక మిస్నార్మల్, అంటే మనం ఒక మిత్లో ఉంటాము, ఏంటి అంటే బీపీ నాకెందుకు వస్తుందిలే, మా నాన్నకు లేదు, మా అమ్మకు లేదు, మా ఇంట్లో ఎవరికి లేదు, నాకెందుకు బీపీ వస్తుంది అనే ఒక మిస్కన్సెప్షన్లో ఉంటాము. కానీ ఏంటంటే 40 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి, మనము ఉదాహరణకి ఏదైనా సైకిల్, బైక్ లేదా కారు కొనుక్కుంటే సర్వీసింగ్కి ఎలా అయితే ఇచ్చామో అలా 40 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి తరచుగా ఏమి ఇబ్బంది లేకపోతే 6 నెలలకు ఒక్కసారైనా కానీ జనరల్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవడం మంచిది. అయితే చాలామంది చాలా దురదృష్టం ఏంటంటే చాలా సందర్భాలలో సమస్య అనేది కాంప్లికేట్ అయిన తర్వాత డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి బీపీ వల్ల స్ట్రోక్ వచ్చి పక్షవాతం వచ్చిన తర్వాత పేషెంట్ అనేవాళ్ళు డాక్టర్ని సంప్రదించడం, అప్పటికే జరగాల్సిన నష్టం అనేది జరిగిపోవడము. షుగర్ పేషెంట్లు అయితేనేమో కాలుకి పుండుపడి అది మానని స్థితిలో రావడము, లేదా ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా అయినాక రావడము, లేదా గుండె మీద ఎఫెక్ట్ పడిన తర్వాత, మెదడు మీద ఎఫెక్ట్ పడిన తర్వాత, కంటి మీద ఎఫెక్ట్ పడిన తర్వాత రావడం అనేది మనము దురదృష్టవశాత్తు చూస్తున్నాము. కానీ ఎవరైతే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సాధారణ ఏ సమస్య లేకపోయినా సాధారణ టెస్టులు, అంటే బీపీ, ఆర్బిఎస్ అంటే షుగరు, ర్యాండమ్ బ్లడ్ షుగరు, మరియు సీరం క్రియాటిన్ అంటే కిడ్నీ పరీక్ష, ఈసీజీ
అంటే సాధారణ గుండె పరీక్ష ఈసీజీ, బరువు చూసుకోవడము, ఈ 4, 5 పరీక్షలు కనుక మనం జనరల్ చెకప్ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చేసుకుంటే మనము ఎక్కువగా వచ్చే కాంప్లికేషన్లు మన ఇతర జబ్బుల బారిన పడే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు ఒకటి. రెండోది, ఎవరికైతే అతిమూత్రం రాత్రిపూట 2 నుంచి 3 సార్ల కంటే ఎక్కువ సార్లు మూత్రానికి లేవడము, లేదా మెడల నొప్పి, కళ్ళు తిరిగినట్టు అవ్వడం అంటే బీపీ రావడము, ఈ మూత్రం ఎక్కువ రావడము అని అంటే అందుకనే షుగర్ని మనం అతిమూత్ర వ్యాధి అంటాము. సో మూత్రం ఎక్కువ రావడం ఇలాంటి లక్షణాలు, లేదా పుండు త్వరగా మానకపోవడం, ఏదైనా పుండు పడితే త్వరగా మానకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. లేదా ఏ సమస్య లేకపోయినా 40 సంవత్సరాల పైన ఉంటే ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ చెకప్ లాగా 4, 5 పరీక్షలు, బేసిక్ పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు మరో ప్రశ్న. అయితే వాస్తవానికి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎక్కువగా అంటే తల్లిదండ్రులు అంటే వారసత్వం నుంచి కొన్ని వ్యాధులలో మెయిన్ ప్రధానమైనవి బీపీ, షుగర్ వారసత్వంతో వస్తాయని ఒక నమ్మకంతో ఉంటున్నారు. అది అసలు వాస్తవమా కాదా? సో మీరు చెప్పింది చాలా మటుకు వాస్తవం అండి. బీపీ, షుగర్, థైరాయిడ్ అనేటివి 3 వాస్తవానికి జెనెటికల్గానే సంక్రమిస్తాయి మనకు. అంటే మన తల్లిదండ్రులకు, మన మేనత్తలకు, మేనమామలకు ఉండడం వల్ల ఈ జబ్బులు మనకు సంక్రమించే అవకాశం ఉంటుంది. ఈ 3 బీపీ, షుగర్, థైరాయిడ్ అనేవి భార్యాభర్తలు కలిసి ఉండడం వల్ల కానీ, భార్య ద్వారా భర్తకు, భర్త ద్వారా భార్యకు అనేటివి ఇవి అసలు రావు. ఇవి ఏమైనా మన తల్లిదండ్రుల ద్వారా, మన జెనెటిక్స్ ద్వారా, మన మేనమామలకు, మేనత్తలకు ఉంటే మన జీన్స్ ద్వారా వస్తాయే తప్ప, తర్వాత మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే మనము వెయిట్ పెరగడము, మనము సరైన ఆహార నియమాలు పాటించుకోకపోవడము, సరిగ్గా ఎక్సర్సైజ్ చేసుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల మనకు మాత్రమే వస్తాయి. కానీ భార్యాభర్తలకు సంక్రమించే అవకాశం అనేది ఉండదు. ఈ రోజులలో కొన్ని పరిస్థితులలో చిన్న పిల్లలకు సైతం షుగర్ అటాక్ అయిన పరిస్థితులు చూస్తున్నాం. అసలు అది దేనికి గల కారణాలు అవి? సో ఈ చిన్న జెనెటిక్ మాడిఫికేషనే మెయిన్. దీన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు ముఖ్యంగా. అంటే ఇప్పుడే పుట్టిన బేబీకి కూడా మనం థైరాయిడ్ కానీ షుగర్ రావడాన్ని గమనిస్తున్నాం. ఇదేంటంటే టైప్ 1 డయాబెటీస్. అంటే ఇన్సులిన్ అనేది అసలు వాళ్ళలో ప్రొడ్యూస్ అనేది అవ్వదు. దానివల్ల ఇప్పుడే పుట్టిన బేబీలో మనం డయాబెటీస్ని గమనిస్తాము. ఎక్కువగా ఈ బీపీ, షుగర్ అంటే ఈ వ్యాధులు సంక్రమించినాక అంటే వారికి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటే వారు సేఫ్ జోన్లో ఉంటారు? సో ఒకసారి షుగర్ మన శత్రువుకు కూడా రాకూడదు. ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా 3 అంశాలు దీంట్లో. ఒకటి, మనం మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అని అంటాం. అంటే మనం వాడక భాషలో అనుకునే పథ్యం. సో పథ్యం చేయాలి అంటే కార్బోహైడ్రేట్ డైట్ తక్కువ తినాలి. చక్కెర మరియు బెల్లము లాంటి షుగర్స్ ఐటెం మనం తీసుకోకూడదు. దానితో తయారు చేసిన ప్రతి వస్తువు మనం ముట్టుకోకూడదు. ఇది మెడికల్ పథ్యం అని మన వాడక భాషలో వాడుకుంటాము. రెండోది, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడము, వాకింగ్కి వెళ్ళడము, యోగా లాంటివి చేసుకోవడము, బరువు తగ్గడము, ఇలాంటివి రెండో అంశము. మూడో అంశం ఏంటి అని అంటే మెడికల్ మేనేజ్మెంట్. అంటే డాక్టర్ రాసిన ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ని సక్రమంగా మనం వాడుకుంటూ నెలకొకసారి మన షుగర్ కంట్రోల్లో ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకోవడము. ఈ 3 అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే మనము జీవితకాలం డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం రాకుండా దూరం పెట్టవచ్చు. 40 సంవత్సరాల పైబడి ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా వారు ఒక రక్త పరీక్ష నమూనాతో చెక్ చేసుకొని బీపీ, షుగర్, థైరాయిడ్ అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయని వారు తెలుసుకున్న తర్వాత వారు దానిపైన తగు జాగ్రత్తలు తీసుకుంటే అందరికీ బాగుంటుందని చెప్పని డాక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ, వరంగల్.